నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి 'మనశంకర వరప్రసాద్' సినిమా సాంగ్ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది అని చెప్పేసి అనుకున్నాం మనము. అది ఎట్లా ఉంది ఏంటనేది కూడా డిస్కస్ చేసాం. సో మరి ఈ పాటకి ఇంకొక పాటకి కూడా కొంత వ్యత్యాసం కనిపిస్తూ ఉంది అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పాటని వాయిదా వేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏ పాటకి ఈ పాట కొంచెం కనెక్ట్ అవుతోంది అంటారు? ఇది శివశంకర్ వరప్రసాద్‌లో ఈ పాట మొదటి పాట సాధించినంత విజయాన్ని సాధించలేకపోయింది. మొదటి పాట ఒక ఆల్మోస్ట్ నెంబర్ 1గా నిలిచిందన్నమాట. ఈ పాటకి మిగతా పాటలకి పొంతన ఉందని చెప్పినప్పుడు కూడా దాంతో నేను ఏకీభవించను. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఏదో ఒక పాటని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పిక్చరైజ్ చేయడం, అది అభిమానులు ఆ పాట ఈ పాట అనుకోవడం, ఇది పరిపాట అయింది. అది తర్వాత తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ పాట మొదటి పాటతో పోల్చినట్టయితే ఆ స్థాయిలో లేకపోవడం మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ అభిమానులు వచ్చింది. ఆ అసంతృప్తి వాళ్ళు ట్రోల్ చేస్తూ వాళ్ళు వేయడం జరిగింది అన్నమాట. నిన్న పాట అంతా వేసినప్పుడు కూడా ఆ పాటలో ముందు పోలికలు ఉన్నమాట నేను వాస్తవమే కానీ దీంట్లో చిరంజీవి నయనతార తాలూకు ఎక్సలెన్సీ అంటే నటనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, ఒక ఆ డ్యాన్స్ లో ఉన్నటువంటి గ్రేస్ ని వాళ్ళు అంతగా చూపించలేదని నా ఉద్దేశం అన్నమాట. సో వాళ్ళలో ఒక అసంతృప్తి బయలుదేరి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మొదటి ఆ బిట్ చూపించినప్పుడు కూడా ట్రోల్ చేశారు, ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దానికి కారణం చిరంజీవిని ఎలా చూడాలనుకున్నారో అలా చూడలేకపోవడం. చిరంజీవి దగ్గర నుంచి ఏం ఆశించారో ఆ స్టెప్స్ కానీ, ఆ స్పీడ్ కానీ, ఆ డ్యాన్స్ లో వేగం కానీ వాళ్ళు చూడలేకపోవడం. మూడోది చిరంజీవి నయనతార కాంబినేషన్ లో ఎలా ఉంటుందో వాళ్ళకి అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళ అంచనాలకి తారుమారు అవడం వల్ల వాళ్ళకి కొంచెం అసంతృప్తి కలిగింది. ఏదేమైనా కూడా శశిరేఖ పాట మొదటి పాటతో పోల్చినట్టయితే చాలా నిరాశ కలిగింది అన్నమాట. పోలికలు ఏదో సాంగ్తో జనరల్ గా ఏదైనా సాంగ్ ఉన్నట్టయితే మరో సాంగ్తో ఎక్కడో ఒక చోట పోలిక ఉంటుంది. ఆ విజువల్ బ్యూటీ కోసం తీసుకున్నటువంటి అది ఏర్పాటు మాట. అంతేగాని సాంగ్ అంతా పోలిక ఎందుకు ఉంటుంది? మొన్న ఆ చిక్కిరి పెద్ద సినిమాలో సాంగ్ కూడా ఇంకో సాంగ్ తో పోలిక ఉందన్నారు. ఇలా పోల్చడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. అలా పోల్చడం ఉన్నది ఆ సాంగ్ లో ఈ సాంగ్ ఉందని పోల్చడం మాత్రం అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ప్రధానంగా చిరంజీవి తాలూకు ఫ్యాన్స్ ఆశించిన మేరకు ఆ సాంగ్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి అసంతృప్తి ట్రోల్స్ గా బయటపడింది. మరి ఇది మూడో సాంగ్ లో జాగ్రత్త పడతారేమో ఆలోచించారు. అదే అంటే రేపు మార్నింగ్ కి దీన్ని మళ్ళీ అంటే సాంగ్ రిలీజ్ ని షిఫ్ట్ చేసుకున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు మూవీస్ అన్నిటికీ కూడా ఇలా చిన్న చిన్న అవాంతరాలు వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్స్ కూడా అంటున్న పరిస్థితి. అంటే ఒక పక్క బాలయ్య మూవీ అట్లాగా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పాటల్ని కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా వస్తుంది? ముందస్తు జాగ్రత్త లేకుండా ఉంటుందా అన్నది ఒకటి వినిపిస్తుంది వాదన. అంటే ఎందుకు ఎలాగవుతుందంటే కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు కాంటెంపరీ పిక్చర్స్ ఎలాగున్నాయి, వాటి తాలూకు ప్రోగ్రెస్ ఎలాగా, వాటి తాలూకు స్టామినా ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంతేగాని వీళ్ళు ఆలోచించకుండా చేయలేరు కదా. ఒక దాంతో ఒక పోటీ పొరపాటు. ఇవన్నీ కూడా పండుగ సీజన్లో రిలీజ్ అయ్యే పిక్చర్స్. వాళ్ళు అనుకుంటారు కదా ఆ సినిమా ఏంటి, ఆ సినిమా పొటెన్షియాలిటీ ఏమిటి, మన సినిమా పొటెన్షియాలిటీ ఏమిటి అని కంపేర్ చేసుకుంటారు. కనుక వాళ్ళు ఆ దృష్టిలో ఉండుకున్నప్పుడు మార్పులు చేర్పులు సహజం. అలా ఉంటుంది అన్నమాట. అది సహజంగా ఇండస్ట్రీలో ఆ పోటీ తత్వం ఉంటుంది, ఆ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. దాని
స్వాగతించాలి. సార్ అంటే ఇప్పుడు పాటని వాయిదా వేశారు గదా! ఈ వాయిదా వేసినంత మాత్రాన పాట లిరిక్స్ మారిపోతాయా? లేపోతే ఏం చేంజ్ అయితదని ఇప్పుడు వాయిదా వేసినట్లు మనం అనుకోవచ్చు? అంటే పాటని కొంచెం ఆ ఆడియన్సు ఊహలు తగ్గట్టుగా వాళ్ళు మలుచుకొని కట్ చేసి చూపిస్తారేమో చూద్దాం. ఆ పాటను వాయిదా వేయడం ఎందుకు? ఫర్ ది బెటర్‌మెంట్ సేకే. ఏదైనా వాయిదా పడిందంటే ఫర్ ది బెటర్‌మెంట్ సేక్. అంటే వాళ్ళు వేద్దాం అనుకున్నటువంటి విజయాలు ఇంకా ఏదైనా కొంచెం ఎక్సలెంట్‌గా ఉండేలాగా ప్రయత్నం చేయడమే తప్ప వేరే కారణం. సాధ్యపడుతుందంటారా? ఒక్క రోజులో మళ్ళా పాట లిరిక్స్ గాని, ట్యూన్ గాని ఇవన్నీ కంపోజ్ అయిపోయి ఉంటాయి గదా! ఆ చేంజెస్ చేయగలుగుతారంటారా? అలా కాదు. పాట ఇరిటెంట్ ఏముంది మామూలుగా మా పాట 'ఓ శశిరేఖ' పాటలో అనిల్ రావిపూడి ఏమిటో మరి ఆ వర్కింగ్ షాట్స్ కూడా కొన్ని వేశాడు. వాడు ఎడిటింగ్ చాలా ఈజీ కదమ్మా. ఎక్కడ కావాల్సినట్టు అక్కడ మనం పేస్ట్ చేయడమే కదా! పూర్వం ఎడిటింగ్ కానీ ఇప్పుడు అలా కాదు. ఈ మా డిజిటల్ సిస్టమ్ కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఏ విజయాలు కావాలో ఆ విజయాలు పేస్ట్ చేయడం మాట. సో మీకు ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటుందని నేను అనుకోను. ఓకే. రైట్ సార్. మొత్తానికి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ గూడా మెగాస్టార్ ఫ్యాన్స్. ఆల్రెడీ ఒక సాంగ్ కంప్లీట్‌లీ ఫుల్ హిట్ అయింది. ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది. అలాగే ఇప్పుడు సెకండ్ సాంగ్ ప్రోమో చూసారు. బట్ వాళ్ళు ఏదైతే కొంచెం కామెంట్స్ చేసారో మీరన్నట్టుగా పోస్ట్‌పోన్ ఈస్ ఫర్ ఎ బెటర్‌మెంట్ అన్నారు గాబట్టి చూద్దాం మరి ఇంక అందులో ఏమైనా మార్పులు కనిపిస్తాయా? ఇంకేమైనా బెటర్‌గా ఉంటుందా అని. ఓకే అమ్మా. రైట్ అమ్మా. సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.